Praise the Lord. Today we shall read Psalm 59 verse 10. My God in his steadfast love will meet me. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ ఈ యొక్క మాటలు దావీదు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడంటే తను కష్టకాలంలో ఉన్నాడు. ఏమిట కష్టకాలం అంటే సౌలు మహారాజు తను చంపాలని చూస్తున్నాడు. చంపడానికి కొంతమంది మరి సైనికుల్ని తన ఇంటికి పంపిస్తాడు. ఆ సమయంలో తను పాడుతున్నటువంటి పాట, అంటున్నటువంటి మాటలు, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను. కృప అనే మాట పిల్లరా దేవునికే చెందినది. ఎందుకంటే తన కృప లేకుండా ఈ లోకంలో మనం జీవించలేం. అది దావీదుకు తెలుసు. కాబట్టి ప్రభువా, నీ కృప ఉంటేనే, నీ జాలి ఉంటేనే నా మీద, నీ దయ ఉంటేనే, నీ ప్రేమ ఉంటేనే, నీ యొక్క ఆజ్ఞ ఉంటేనే నేను బ్రతుకుతానయ్యా. అది దావీదుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానము. నా ప్రియ సహోదరి, ఎవరి వల్ల మనం బ్రతుకుతున్నాం? దేనివల్ల మనం బ్రతుకుతున్నాం? మన స్వనీతిని బట్ట, మన యొక్క సొంత బలాన్ని బట్ట ఒకవేళ వాటి మీద ఆధారపడినట్లయితే అవి ఈరోజు ఉంటాయి, రేపు గతించిపోతాయి. అయితే దేవుని కృప శాశ్వతమైనది. అందుకే దావీదుకున్నటువంటి బలం మీద ఆధారపడలేదు, జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు. అందుకే కింద వచనాల్లో ఎంత చక్కగా పాడుకుంటున్నాడో చూడండి. ఈ విధమైనటువంటి పాట ప్రతిరోజు మన పాట అయి ఉండాలి. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటూ కింద అంటున్నాడు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడిగాను ఉన్నాడు. నా బలమా నిన్ను కీర్తించేదను. నా ప్రియ సోదరి, ఈ పాట గనక మన పాట అయినట్లయితే మనం కూడా దేవునికి లోబడి ఉంటాం, ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన్ని పరిపూర్ణముగా విశ్వాసంతో ఆధారపడి మన జీవితాలు చక్కబెట్టుకుంటాం, కుటుంబాలు చక్కబెట్టుకుంటాం, మన మార్గంలో సరళముగా దేవుడు చేస్తాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవు దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మరొకసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. మీ వాక్యం ద్వారా మీ కృప మా పట్ల ఎంత ఉన్నతమైంది నాయన. అందుకే దావీదు అంటున్నాడు, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను. అవునాయన, మీ కృప మా పట్ల అపారమైనది, ఉన్నతమైనది. ఆ కృపను చూపెట్టారు. ఆ సిలువలో మీరు కాల్చినటువంటి రక్తము ద్వారా ఆ కృపను చూపెట్టినారు. మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని క్షమించినారు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి విశ్వాసంతో ఎట్లాగా దావీదైతే చంపడానికి సౌలు తన యొక్క సైనికులు పంపించిన మీ కృపలో నేనున్నాననే నమ్మకం ఉంది, మీరు కృప చూపెడతారని నమ్మకం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉన్నాడు, ఎదుర్కొన్నాడు. తర్వాత దావీదు యొక్క జీవితము ఎలాంటి ఆశీర్వాదం కలిగి ఉన్నాడో మేము చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరిచి క్షేమం దయచేయండి ప్రభువా. నేటి దినంలో మనిషిలో ఎంత భయం ఉంది, ఆందోళన ఉంది, దిగులు ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ప్రభువా మీ కృపలో మేమున్నామని అవిశ్వాసం ఉన్నప్పుడే. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 59 verse 10 declares, my God in his steadfast love will meet me. This verse highlights the unwavering nature of God's love and his proactive role in our lives. It reminds us that God does not remain distant in times of difficulty. Rather, he comes to meet us with his faithful love, providing strength, protection, and assurance.